మిర్చి అంటూ ప్రభాస్లోని ఘాటుని, శ్రీమంతుడితో మహేష్ బాబుకి కొత్త రూట్ని, జనతా గ్యారేజ్ అంటూ ఎన్టీఆర్కి భారీ మైలేజ్ని ఇచ్చి మోస్ట్ వాంటెడ్ కేటగిరీలో కంటిన్యూ అవుతున్నాడు డైరెక్టర్ కొరటాల శివ. టాలీవుడ్ ఆల్ టైమ్ టాప్ 5 లిస్ట్లో కొరటాల డైరెక్ట్ చేసిన శ్రీమంతుడు సెకండ్ ప్లేస్లో, జనతా గ్యారేజ్ థర్డ్ ప్లేస్లో ఉంది. సో ఇలా తన ఆలోచనలతో ప్రొడ్యూసర్స్కి కాసుల పంట పండిస్తున్న ఈ కమర్షియల్ డైరెక్టర్ జీవితంలో కూడా కమర్షియల్గా సెటిల్ అవ్వాలని డిసైడ్ అయ్యాడట. అందుకే మొన్న ముహూర్తం జరుపుకున్న మహేష్ బాబు సినిమా కోసం మొదట 13 కోట్ల డీల్ కుదుర్చుకున్నాడు. అయితే తన స్టామినాకి అది తక్కువ అని ఫీల్ అయిన కొరటాల కొత్త మెలిక పెట్టాడట. ఏకంగా ఆ సినిమా ఓవర్సీస్ రైట్స్ కావాలని అడిగాడట. మహేష్ సినిమా మామూలుగా ఉంటేనే ఓవర్సీస్లో కలెక్షన్స్ ఓ రేంజ్లో ఉంటాయి. కొంచెం స్టఫ్ ఉన్న కంటెంట్ పడితే 15 కోట్లు గ్యారంటీ. అందుకే ఓవర్సీస్ రైట్స్ పై కన్నేసిన రైటర్ కమ్ డైరెక్టర్ అయిన కొరటాల ప్రొడ్యూసర్ కి ఒక ప్రపోజల్ కూడా ఆఫర్ చేశాడట. మూవీ గనుక 15+ కలెక్ట్ చేస్తే 50-50 షేర్ చేసుకుందాం అన్నాడట. ఈ డెసిషన్ తో షాక్ అయిన దానయ్య ఆలోచించి నిర్ణయం తీసుకుందామని చూస్తున్నాడు. అరే బతకడానికి ఏదో చేయాలంటే పందికి నాకు పెద్ద తేడా ఉందిరా. ఇప్పటికైతే పెద్ద తేడా ఏం లేదురా. విషయానికి రా. తెలివి ఉండడం, చెయ్యగలనే నమ్మకం ఉండడం మంచిదే. కాకపోతే చేయడం మొదలు పెడితే తెలుస్తుంది మన చావేమిటో. ఎరా పని చేయాలని మూడు వచ్చిన ప్రతిసారి టెంకాయలు కొట్టి శిలాపాలకాలు పెట్టే మంత్రిలా కనపడుతున్నానా? కానీ ఏదో చేయటం అంటే ఏది పడితే చేయటం కాదురా, ఓ విజన్ ఉండాలి. దెబ్బకి ప్రపంచానికి మొత్తానికి దిమ్మ తిరగాలి. వీడు మారడు, మందు మార్చేయాల్సిందే. కారం దోశ టైటిల్